జెనసిస్ 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, చెట్టు అనమాట. యోసేపు ఎంత నీతిమంతుడండి. హి లవ్డ్ రైటియస్నెస్, హేటెడ్ ఈవిల్, హేటెడ్ అడల్టరీ. వ్యభిచారాన్ని ద్వేషించినాడు, తన శరీరాన్ని కాపాడుకున్నాడు. శరీరం దేవుని ఆలయం. ఎంత అవకాశాలున్నా, అక్కడ ఎవరు లేకున్నా, ఆ సౌందర్యవతి అతని వెంటాడినా పాపం చేయలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ కొందరు బయట చూసినప్పుడు బాగా నటిస్తారు, ఎవరు లేనప్పుడు పాపం చేస్తారు. అట్టి వారికి శ్రమ, శాపం. ఎవరు చూసినా చూడకుండా నువ్వు నీతిగా ప్రవర్తించాలి. యోసేపు ఫలించెడు కొమ్మ, ఫరో రాజ్యం అంతటికి అధికారి అయిపోయినాడు. నీతి ద్వారానే హెచ్చగలుగుతావు, నీతి ద్వారానే కొమ్మలు రెమ్మలుగా నువ్వు ఎగబ్రాకుతావు, నీతి ద్వారానే నీకు వర్ధిల్లడం అవుతుంది. నీవు ఎవరిని మోసం చేస్తావు, మోసం చేస్తే కృంగిపోతావు, బయట పట్టబడతావు, నీకున్నవన్నీ కూడా పోగొట్టుకుంటావు. కాబట్టి ఎప్పుడు కూడా యోసేపును చూడండి, ఫలించెడు కొమ్మ అని అతని పేరు. ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దట్ షోస్ ప్రాస్పెరిటీ, గ్రోత్.